Today my lecture is about RISC processor. First of all, I would like to tell you about what is RISC processor. RISC stands for Reduced Instruction Set Computer Processor. The full form of RISC is Reduced Instruction Set Computer Processor. మనకి నేమ్ ఇట్ సెల్ఫ్ నేమ్లోనే ఉంది రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ ప్రాసెసర్. మనం నార్మల్గా ఉపయోగించే దీంట్లో ఏంటంటే రిస్క్ ప్రాసెసర్లో మనం రాసే ఇన్స్ట్రక్షన్ సెట్ని రెడ్యూస్ చేస్తాము. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రిస్క్ ప్రాసెసర్లో ఉపయోగిస్తాము. అండ్ ఏ మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ విత్ ఏ సింపుల్ కలెక్షన్ అండ్ హైలీ కస్టమైజ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది మన సింపుల్ కలెక్షన్ అంటే మన హైలీ కస్టమైజ్ చేసిన సింపుల్ కలెక్షన్ ఆర్కిటెక్చర్. దీంట్లో మనం రెడ్యూస్డ్ రిస్క్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ ప్రాసెసర్ అంటే ఏంటంటే మనం దీంట్లో ఇన్స్ట్రక్షన్ సెట్ మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ అనేవి రెడ్యూస్ చేస్తాము. ఇట్ ఈస్ బిల్డ్ టు మినిమైజ్ ది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ టైమ్. అండ్ మన ఇన్స్ట్రక్షన్స్ని రెడ్యూస్ చేయడమే కాకుండా మనకి ఇన్స్ట్రక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ టైం అనేది కూడా రెడ్యూస్ చేస్తాము. నార్మల్ ప్రాసెస్కి అయితే ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రిస్క్ ప్రాసెసర్లో ఏంటంటే ఈ రిస్క్ ప్రాసెసర్లో మనం ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గించుకుంటాము బై ఆప్టిమైజింగ్ లిమిటింగ్ ది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మన ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎలా తగ్గిస్తున్నాము అంటే లిమిటింగ్ ది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం దీంట్లో ఉపయోగించే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి లిమిట్ చేయడం ద్వారా మనకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ టైం అనేది మినిమైజ్ అవుతుంది. అండ్ ఇట్ మీన్స్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ 1 క్లాక్ సైకిల్. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అనేది ఓన్లీ 1 క్లాక్ సైకిల్లోనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. నార్మల్ కంప్యూటర్స్కి అయితే నార్మల్ ప్రాసెస్కి అయితే సెవెరల్ క్లాక్ సైకిల్స్ తీసుకుంటుంది ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఈ రిస్క్ ప్రాసెసర్లో మనం ఓన్లీ 1 క్లాక్ సైకిల్లోనే మన ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ సైకిల్ కంటైన్స్ 3 పారామీటర్స్. మనకి ప్రతి ఒక్క క్లాక్ సైకిల్లో మనకి 3 పారామీటర్స్ అనేవి ఉంటుంది. ఫెచ్, డికోడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫెచ్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసుకుంటాము, తర్వాత డికోడ్ చేస్తాము, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాము. ఈ 3 ప్రాసెస్ అనేవి ఓన్లీ 1 క్లాక్ సైకిల్లోనే జరుగుతాయి రిస్క్ ప్రాసెసర్లో. ద రిస్క్ ప్రాసెసర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు పర్ఫామ్ వేరియస్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ బై కంబైనింగ్ దెమ్ ఇంటూ సింప్లర్ వన్స్. ఈ రిస్క్ ప్రాసెసర్ని ఇంకా ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనం వేరియస్ ఇన్స్ట్రక్షన్స్ని పెద్ద కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ని అన్నిటినీ కంబైన్ చేసి సింప్లర్ వన్స్గా పర్ఫామ్ చేయడానికి ఈ రిస్క్ ప్రాసెసర్ని ఉపయోగిస్తాము. రిస్క్ ప్రాసెసర్ ఫస్ట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ టైంని ఓన్లీ 1 క్లాక్ సైకిల్లో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్స్ వచ్చేసరికి ఫెచ్. ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసుకుంటాము, తర్వాత ఇన్స్ట్రక్షన్ని డికోడ్ చేసుకుంటాము, తర్వాత ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. ఈ 3 పారామీటర్స్ అనేవి 1 క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అయిపోతాయి రిస్క్ ప్రాసెసర్లో. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ రిస్క్ ప్రాసెసర్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ వేరియస్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ బై కంబైనింగ్ దెమ్ ఇంటూ సింప్లర్ వన్స్. వేరియస్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ని కంబైన్ చేసి సింప్లర్ వన్స్గా పర్ఫామ్ చేయడానికి రిస్క్ ప్రాసెసర్ని ఉపయోగిస్తాం. దీస్ ఆర్ ది 2 అడ్వాంటేజెస్ వై వీఆర్ యూజింగ్ రిస్క్ ప్రాసెసర్స్. అండ్ రిస్క్ చిప్స్ రిక్వైర్ several transistors, making it cheaper to design and reduce the instruction execution time for instruction. ఈ రిస్క్ చిప్స్ అనేవి సెవరల్ ట్రాన్సిస్టర్స్ని రిక్వైర్ చేసుకుంటాయి. ఎందుకు అంటే ఈ రిస్క్ ప్రాసెస్ అనేది చాలా చీపర్గా ఉండడానికి, అలాగే డిజైన్ చేయడానికి. ఈ రిస్క్ ప్రాసెసర్ని డిజైన్ చేయడానికి చీపర్గా ఉండడానికి ఈ చిప్స్ అనేవి సెవరల్ ట్రాన్సిస్టర్స్ని రిక్వైర్ చేసుకుంటాయి అండ్ రెడ్యూస్ ది ఎగ్జిక్యూషన్ టైం ఫర్ ఇన్స్ట్రక్షన్. అలాగే ఏం చేస్తాయంటే ఇన్స్ట్రక్షన్కి పట్టే ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేస్తాయి. దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రిస్క్ ప్రాసెసర్. రిస్క్ ప్రాసెసర్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ది ఇన్స్ట్రక్షన్ అండ్ execution of instruction time and it reduces the complex instructions into simpler ones. These are the 2 advantages of RISC processors. And examples of RISC processors are Sun Spark and PowerPC, Microchip PIC processors, RISC-V. These are the some of the examples of RISC processors. RISC processors యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి Sun Spark, PowerPC, మైక్రోచిప్ పిఐసి,
processors RISC. These are the some of the examples of RISC processors. And now we have to discuss about advantages of RISC processors. RISC processor యొక్క advantages ఏంటంటే the RISC process performance is better due to the simple అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్. మనకి రిస్క్ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు ద సింప్లర్ అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్. మనకి రిస్క్ పర్ఫార్మెన్సెస్ అనేది ఎందుకు బెటర్గా ఉంటుంది అంటే మనం దీంట్లో ఉపయోగించే ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది లిమిటెడ్ నెంబర్లో ఉంటుంది. ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీంట్లో ఉపయోగించాము, తక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీంట్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ రిస్క్ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. And it requires several transistors that make too cheaper to design. ఇది సెవరల్ ట్రాన్సిస్టర్ని రిక్వైర్ చేసుకుంటుంది. దట్ మేక్ చీపర్ టు డిజైన్. సెవరల్ ట్రాన్సిస్టర్స్ ఉపయోగించడం వల్ల మనకి ఏమవుతుందంటే రిస్క్ ప్రాసెసర్ అనేది డిజైన్ చేయడానికి చాలా చీపర్గా అవుతుంది. సో ఇట్స్ రిక్వైర్ సెవరల్ ట్రాన్సిస్టర్స్. RISC allows the instruction to use free space on a microprocessor because of its simplicity. ఈ రిస్క్ ప్రాసెసర్ అనేది ఇన్స్ట్రక్షన్స్ని ఫ్రీ స్పేస్ అనే మైక్రోప్రాసెసర్లో ఫ్రీ స్పేస్ని ఉపయోగించుకోవడానికి అలౌ చేస్తుంది. బికాజ్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ. మనకి రిస్క్ అనేది చాలా సింప్లిసిటీగా ఉంటుంది. రిస్క్ ప్రాసెసర్ ఈజ్ సింప్లర్ దెన్ సిస్క్ ప్రాసెసర్ బికాజ్ ఆఫ్ ఇట్స్ సింపుల్ అండ్ క్విక్ డిజైన్ అండ్ ఇట్ కెన్ కంప్లీట్ ఇట్ వర్క్ ఇన్ 1 clock cycle. రిస్క్ ప్రాసెసర్ను సింపులర్గా ఉంటుంది. సిస్క్ ప్రాసెసర్ని కంపేర్ చేసినప్పుడు రిస్క్ ప్రాసెసర్ అనేది సింపులర్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇట్స్ సింపుల్ అండ్ క్విక్ డిజైన్. ఎందుకంటే రిస్క్ ప్రాసెసర్ అనేది మనకి సింపుల్గా ఉంటుంది, అలాగే త్వరగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ కెన్ కంప్లీట్ ఇట్ వర్క్స్ ఇన్ 1 clock cycle. అలాగే రిస్క్ ప్రాసెసర్ అనేది 1 clock cycleలోనే దాని వర్క్ని కంప్లీట్ చేసేయగలుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ సింప్లర్ దాన్ సిస్క్ ప్రాసెసర్. అందువల్ల రిస్క్ ప్రాసెసర్ అనేది సిస్క్ ప్రాసెసర్తో కంపేర్ చేసినప్పుడు సింపుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద సింపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ RISC ఆర్కిటెక్చర్. This is the architecture of RISC processor. First, it contains main memory and instruction cache, data cache. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకుంటాం, ఇక్కడ డేటానికి స్టోర్ చేసుకుంటాం. హార్డ్వేర్ కంట్రోల్ యూనిట్ అండ్ డేటా పాత్. దిస్ ఈజ్ ద సింపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ RISC ప్రాసెసర్. ఇట్ కంటైన్స్ మెయిన్ మెమరీ అండ్ ఇట్ కంటైన్స్ 2 caches. One is instruction cache and another one is data cache. It is the data path and it is a hardware control unit. Here we don't need to explain RISC architecture. ఇక్కడ మనం రిస్క్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. మనకి వాట్ ఈజ్ రిస్క్ ఆర్కిటెక్చర్ అని ఇచ్చినప్పుడు రిస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రిటర్న్ వాట్ ఈజ్ రిస్క్ ప్రాసెసర్. రిస్క్ ప్రాసెసర్ అంటే ఏంటో రాసి తర్వాత అడ్వాంటేజెస్, రిస్క్ ప్రాసెసర్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ వీ హ్యావ్ టు రైట్ రిస్క్ ఆర్కిటెక్చర్. వీ హ్యావ్ టు డ్రా రిస్క్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. రిస్క్ ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ వేసి తర్వాత వాట్ ఈజ్ రిస్క్ ప్రాసెసర్ అంటే ఏంటో రాసి రిస్క్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ వేసి అడ్వాంటేజెస్ ఆఫ్ రిస్క్ ఆర్కిటెక్చర్ రాసి అండ్ ఫీచర్స్ ఆఫ్ రిస్క్ ప్రాసెసర్ రాస్తే సరిపోతుంది. హియర్ వీ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ రిస్క్ ఆర్కిటెక్చర్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. అండ్ వీ హ్యావ్ టు సింప్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ కంటైన్స్ మెయిన్ మెమరీ and it contains 2 caches. One is instruction cache and another one is data cache, and it also contains hardware control unit which is used to control the hardware of the RISC processor, and data path which is used to transfer the data. This is about RISC architecture. And now we have to see that features of RISC architecture. రిస్క్ ఆర్కిటెక్చర్ యొక్క ఫీచర్స్ ఏంటంటే 1 cycle ఎగ్జిక్యూషన్ టైమ్. దీనికి ఎగ్జిక్యూషన్ టైం అనేది 2 cycles 3 cycles కాకుండా ఓన్లీ 1 cycle పడుతుంది. ఒక సైకిల్లో దీని ఇన్స్ట్రక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసేసుకుంటుంది. పైప్లైనింగ్ టెక్నిక్. రిస్క్ ప్రాసెసర్ యూజెస్ పైప్లైనింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసుకుంటుంది. ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసుకున్న తర్వాత సెకండ్ టైంలో ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు అనదర్ యొక్క నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని ఇది ముందుగానే ఫెచ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడే ఇక్కడ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ అవుతుంది.
ఈ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతున్న సమయంలోనే వేరే ఇన్స్ట్రక్షన్ని ఇది ఫెచ్ చేసుకొని ముందుగా రెడీగా పెట్టుకుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పైప్లైనింగ్ టెక్నిక్. ఇట్ యూజెస్ రిస్క్ ప్రాసెస్ యూజెస్ పైప్లైనింగ్ టెక్నిక్. ఈ పైప్లైనింగ్ టెక్నిక్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టే మనకి ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గిపోయింది. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్. అలాగే రిస్క్ ప్రాసెసర్లో మనం లార్జ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ని ఉపయోగిస్తాము. ఇట్ యూజెస్ లోడ్ అండ్ స్టోర్ ఇన్స్ట్రక్షన్ టు యాక్సెస్ ది మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇది లోడ్ అండ్ స్టోర్ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. లోడ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా మెమరీ లొకేషన్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి లోడ్ ఇన్స్ట్రక్షన్స్ని అలాగే స్టోర్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇట్ రెడ్యూసెస్ ది ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ఏ ప్రాసెస్. ఇది ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేస్తుంది. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ రిస్క్ ప్రాసెసర్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ టైంని తగ్గిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పైప్లైనింగ్ టెక్నిక్. ఇట్ యూజెస్ పైప్లైనింగ్ టెక్నిక్. అండ్ థర్డ్ వన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్. ఇట్ యూజెస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్. అండ్ ఇట్ యూజెస్ లోడ్ అండ్ స్టోర్ ఇన్స్ట్రక్షన్ టు యాక్సెస్ ది మెమరీ లొకేషన్. అండ్ ఇట్ రెడ్యూసెస్ ది ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ది ప్రాసెస్. ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేస్తుంది. The summary of today lecture is, first of all we learnt about what is RISC processor, and we learnt about RISC architecture, and we completed advantages and features. This is about overall information about RISC processor. In next lecture I would like to explain about what is RISC processor and its architecture and advantages and features. And if you like this video you can subscribe my channel, and in the description బాక్స్లో నేను దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా లింక్ సెండ్ చేస్తాను. ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకుంటే ఆ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ లెక్చర్ యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and click bell icon to get more notifications. Thank you.